పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇక్కడ పీక్, అక్కడ మాత్రం బ్రేక్. ఆంధ్రప్రదేశ్లో చాలా ముందు, తెలంగాణ మాత్రం చాలా బ్రేక్. చంద్రబాబు ఆలోచన వెనక్కి తీసుకున్నారా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇక ఆశలు వదిలేసుకున్నట్లే కనిపిస్తుంది. గత ఏడాది ఆగస్టులో తెలంగాణ నేతలతో సమావేశమైన చంద్రబాబు ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. తనకపై తెలంగాణ నేతలతో టచ్లో ఉంటానని, కమిటీలను నియమిస్తానని చెప్పారు. అలాగే సభ్యత్వాన్ని కూడా పెంచాలని కూడా చెప్పారు. ఓటు బ్యాంక్ ఉందని, లీడర్లు లేకపోయినా ఖచ్చితంగా తెలంగాణలో ప్రజలు ఆదరిస్తారని చంద్రబాబు నమ్మకంతో చెప్పారు. ఆ తర్వాత ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు రాలేదు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వచ్చిన కొత్తలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వచ్చిన చంద్రబాబు తర్వాత మాత్రం ఇటువైపు చూడడం లేదు. దీంతో పాటు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఉన్న అన్ని కమిటీలను రద్దు చేసినట్లు చంద్రబాబు ప్రకటించారు. సభ్యత్వాలపై పూర్తి దృష్టిని కేటాయించాలని చంద్రబాబు పార్టీ నేతలను కోరారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని, పెద్ద ఎత్తున సభ్యత్వాలు నమోదు చేయించిన నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో టీడీపీకి మంచి భవిష్యత్తు ఉందని ఆయన తెలిపారు. అయితే తర్వాత మాత్రం ఆయన తెలంగాణ పార్టీ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ను గాడిలో పెట్టడానికే ఆయనకు సమయం సరిపోతుంది. హైదరాబాద్ వచ్చిన ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చిన నేతలతో సమావేశం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణలోనూ కూటమి ఏర్పాటవుతున్న ప్రచారం జరిగింది. అందులోనూ బీజేపీ, టీడీపీ, జనసేన తెలంగాణలో ఉంటాయని అందరూ అంచనా వేశారు. అయితే తెలంగాణ బీజేపీ నేతలు ఇందుకు సుముఖంగా లేరని తెలిసిందే. దానివల్ల తెలంగాణ వ్యతిరేకుల ముద్రపడి ఉన్న ఓటు బ్యాంకుకు గండిపడే అవకాశం ఉందని బీజేపీ అంచనా వేసి టీడీపీతో పొత్తుకు తెలంగాణలో మాత్రం పెద్దగా సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలిసిందే. కేవలం ఖమ్మం జిల్లాలోనూ, హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ ఓటు బ్యాంకు ఉన్న టీడీపీతో పొత్తులతో వెళ్లకంటే బీజేపీ, జనసేనతో కలిసి తెలంగాణలో పోటీ చేయడం మంచిదన్న సూచనలు కేంద్ర నాయకత్వానికి అందాయి. మరొక వైపు కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణలో అధికారంలో రావడానికి అవసరమైతే బీఆర్ఎస్తో చేతులు కలపాలని సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్, బీజేపీ వచ్చే శాసనసభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్న విశ్లేషణలు కూడా బాగా వెలువడుతున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభలోనూ కేసీఆర్ కాంగ్రెస్ పై చేసిన విమర్శలు అధికంగా చేస్తే బీజేపీని అలా టచ్ చేసి వదిలేయడం కూడా ఇందులో భాగమేనంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 స్థానాలు రావడంతో బీఆర్ఎస్కు కూడా బీజేపీతో కలిసి అధికారంలో వస్తే బాగుంటుందన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్లు తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్లో కూడా బీజేపీ బలంగా ఉండడంతో కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ను సులువుగా ఓడించవచ్చని, చంద్రబాబు తరహాలో తాను కూడా పొత్తుకు దిగితే తప్పేంటన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్లు తెలిసిందే. దీంతోనే తెలంగాణలో టీడీపీ బలోపేతానికి బ్రేకులు పడినట్లు సమాచారం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.